ఒక మనిషిలో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిలో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయా అని ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ ఆయన మాట్లాడుతున్న పద్ధతి చూస్తూ ఉంటే, అరే మనం గతంలో ఏం మాట్లాడాం, ఇప్పుడేం మాట్లాడుతున్నాం, ఒక మాట పైన మనం నిలబడాలని లేదా అని ఆయన ఆలోచిస్తాడా లేదా అనేది కూడా నాకు డౌటే. ఒక్కసారి వీడియోని లైక్ చేసి మన గొంతును 10 మందికి చేరేటట్లు షేర్ చేయండి. ఎక్కువ లైకులు ఉంటే ఎక్కువ మంది వీడియో చూస్తారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ నిబద్ధత ఏంటి, ఎలా పరిపాలిస్తున్నారు, అవన్నీ మీకు కళ్ళ కట్టేటట్లు చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఎన్ని వేరియేషన్స్లో ఉన్నాయి, ఒక్కసారి ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక్కసారి చూడాలని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. సోదరు నాగబాబు గారిని అడగండి. మా ఇంట్లో ఎప్పుడు కూడా కుల ప్రస్తావన మాకు తెలియదు. అసలు ఇప్పుడు మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎప్పుడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తుంది. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా, కాపు, తెలగ, ఒంటరి పరిచయలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు. కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రం. మా సోదరు నాగబాబు గారిని అడగండి. చూశారుగా ఈ వ్యక్తిలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో చూడండి. చేగు వీరాతో రాజకీయ పార్టీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి నాకు కులం లేదు, మతం లేదంటాడు. నేను దేశభక్తుణ్ణి అంటాడు. అమరవీరులే నాకు ఆదర్శం అని అంటాడు. ఇప్పుడు ఈ మనిషి మాట్లాడుతున్న మాటలన్నీ కూడా చూడండి. మా సోదరుడు నాగబాబు గారిని అడగండి. మా ఇంట్లో కుల ప్రస్తావనే రాదు అని చెప్పిన వ్యక్తి ఎలా కులాల గురించి మాట్లాడుతున్నాడో, గత ఎన్నికలలో కులాల గురించి మాట్లాడుతూ ఎలా ఓట్లు అడుక్కుంటున్నాడో, సనాతన ధర్మం పేరుతో ఈయన హిందువుల్ని ఎలా రెచ్చగొడుతున్నాడో, తిరుమల లడ్డూలో జంతువుల నుండి తీసిన నూనె నెయ్యి కలిసిందని ఆ నెయ్యిని వాడి అయోధ్యకు 1,00,000 లడ్లు పంపారని ఈయన ఏం మాట్లాడాడు. ఇన్ని వేరియేషన్స్ పవన్ కళ్యాణ్లో ఉంటాయా? మా నాన్న నాస్తికుడు, మా నానమ్మ దీపం పెడతా ఉంటే దీపారాధన చేస్తుంటుంటే సిగరెట్ వెలిగించుకునేవాడు అన్న వ్యక్తి మా నాన్న ఆంజనేయ స్వామి భక్తుడు అని అనగలిగాడు. హరే రామ హరే కృష్ణ తారక మంత్రం కంటిన్యూగా మా ఇంట్లో పోతానే ఉంటుంది అని అంటాడు. ఇన్ని వేరియేషన్సా ఒక మనిషిలో ఇన్ని వేరియేషన్స్? సభకు ఒక మాట, పూటకొక మాట, ఎక్కడ నిన్న మాట్లాడిన మాటకి ఈరోజు ఆయన స్టాండ్ తీసుకోడు. ఇన్ని వేరియేషన్స్ ఉన్న వ్యక్తి రాజకీయాలలో ఈయన మాట్లాడే మాటకి ఏం విలువ ఉంటుంది? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రజల కోసం ఏం చేశాడు, గతంలో ఏం హామీలు ఇచ్చాడు? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారన్నాడు. సుగాలి ప్రీతి మరణం గురించి 2017లో జరిగితే జగన్మోహన్ రెడ్డిపై ఆయన తిట్లు తిడతాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి తల్లికి ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. 30,000 మంది అమ్మాయిలు ఇప్పటి వరకు ఆయన ఏమైపోయారో కూడా సమాధానం చెప్పలేదు. కానీ ఒక వ్యక్తి నిన్న మాట్లాడుతూ మా సోదరుడు నాగబాబు గారిని అడగని మా ఇంట్లో కుల ప్రస్తావన లేదు అంటాడు. ఒక్కొక్క సభలో ఆయన కులాల గురించి ఏం మాట్లాడుతున్నాడో, ఓట్లు అడుక్కుంటూ నన్ను అధికారంలో తీసుకురావడానికి కాపు, బలిజ, ఒంటరి తెలగ అన్ని కులాలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కులానికి ఓటేయమని చెప్పడం కాదు పవన్ కళ్యాణ్. నాయకుడికి ఓటేయండి. కులాలకు మతాలకు సంబంధం లేకుండా నాయకుడికి ఓటేయండి అని చెప్పాలి. ఇప్పటి వరకు ఒక కులానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఓట్లేస్తే ఏ నాయకుడు ముఖ్యమంత్రి కాలేడు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాలేడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు, చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు, జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కాలేడు. నాయకత్వ లక్షణాలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి న్యాయం చేసేవాడే నాయకుడు అవుతాడు. ఆ నాయకుడే అధికారాన్ని చేపడతాడు. కులాల ప్రస్తావన తీసుకొస్తూ కుల రాజకీయాలు చేస్తూ ఓట్లు అడిగితే ఎవ్వరు మిమ్మల్ని నమ్మరంటే నమ్మరు. ఒక మనిషిలో మీలాంటి వ్యక్తిలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా అంటే ప్రజలు నిజంగా మీ గురించి తెలుసుకోవాలి, ఇంకా చాలా తెలుసుకోవాలి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.